గోజాడుతా ఉన్నాడు. ఏమని గోజాడినాడు? యెహోవా నేను యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తలేడండి. నేను ఇది చేయించిన, గుడి బాగా చేయించిన, పాటలు పాడేటోళ్ళని మంచిగా పెట్టిన, పర్యార్థపనులను స్టార్ట్ చేసిన, మళ్ళా పసుక పండుగ చేయించిన, ఇవన్నీ చెప్తలేడు. నేను ఎట్లు యథార్థ హృదయుడనై ఉంచినో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్న సత్యముతో నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వెంటనే ఆ ప్రార్థన విన్నాడు. వెంటనే మళ్ళీ యెషయా రాజు దగ్గరికి పంపెట్టాడు. నీ కన్నీటి ప్రార్థన నేను విన్నాను. ఎంత చక్కటి మాటతో నువ్వు కన్నీళ్లు విడుచుట చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, అయితే నీకు వరమిస్తున్నాను. నువ్వు ఇప్పుడు చస్తావని చెప్పాను, నేను సావవు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. పిఎం దగ్గరికి పోతే దొరుకుతుంది ఆయన, పెద్ద అమెరికా డాక్టర్ దగ్గర పోతే వస్తుంది ఆయన. లోకం ఇవ్వజాలనిది, నరుడు ఇవ్వలేనిది, నీ ఆస్తి పెట్టి నువ్వు కొనుక్కోలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఏ అశ్షూరు రాజు నీ వీధికి కయ్యానికి కాలు తుమ్మినాడు, నిన్ను నన్ను దూషించినాడు, వాడికి నీకు కనబడడు అని చెప్పాడు. అంటే వాళ్ళతో నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆ సంగతి నేనే చూసుకుంటాను. వాడి సంగతి మనం చాలాసార్లు మన శత్రువులను చూసి కలవరపడుతుంటాం. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ సంఘాలు దేని చూసి కలవరపడుతున్నాయి. అయ్యో సుప్రీంకోర్టు ఇట్లా అన్నది, ఇంకొక ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఇక క్రైస్తవం ఉండేటట్లేదు, ఒక్కొక్కరిని గుంజు కొట్టేటట్లున్నారు, గుడులు